హాయ్ హలో అనుకోకుండా ఫ్రెండ్స్తో తిరుపతి అరుణాచలం అయితే వచ్చాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, అసలు మేము అనుకోలేదు. లగేజ్ ప్యాక్ చేసుకొని విజయవాడకి వెళ్ళాము. విజయవాడకి ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళది విజయవాడ, సో వాళ్ళని పికప్ చేసుకొని తిరుపతికి వెళ్ళాము. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. తిరుపతిలో రష్ ఎక్కువగా ఉంది. దర్శనానికి 4 hours పడుతుంది. దర్శనం అయిపోయాక మేము అరుణాచలం అయితే వెళ్ళాము. అరుణాచలం అనగానే గుర్తొచ్చేది పువ్వులు కదా. పువ్వులు ఎంత ఫ్రెష్ గా ఉంటాయి కదా, సూపర్ గా ఉన్నాయి. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి 4 అయింది. దర్శనం చేసుకుని అక్కడ కూడా రష్ ఎక్కువగా ఉంది. ఒక 2.5 hours పట్టింది. అక్కడ నుంచి మేము పాండిచ్చేరి వెళ్దాం అనుకున్నాము. పాండిచ్చేరికి వెళ్లేసరికి నైట్ 10 అయిపోయింది. హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఓయో యాప్ లో బుక్ చేసుకుంటే పర్ డే 1200 పడింది. డైరెక్ట్ గా వెళ్తే 1700 1800 ఉంటుందంట. సో వీకెండ్ లో వస్తే మాత్రం ఇంకా 2000 చేంజ్ అలా ఉంటుందని చెప్పారు. సాటర్డే సండేస్ లో. ఈ హోటల్ వచ్చేసి బీచ్ కి దగ్గరలో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందంట. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. సో నైట్ వీడియో షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. రూమ్ అంతా చిందర వందరగా ఉంది. సో తిట్టుకోకండి. మేమైతే 4 families వచ్చాము. ఇది ఒక 3 or 4 members కి, చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఈ రూమ్. ఇది టేబుల్, మేము ఇక్కడ బట్టలు పెట్టేసాము. ఇక్కడ మిర్రర్ అండ్ కబోర్డ్. ఈ కబోర్డ్ లో బట్టలు పెట్టుకోవడానికి కూడా హ్యాంగర్ కూడా ఉంది. సో ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, లాకర్ లో పెట్టుకోవచ్చు. ఇంకా ఇందులో చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ యానివర్సరీ కాబట్టి మేము వాళ్ళకి సర్ప్రైజ్ గా కేక్ తీసుకొచ్చి ముందే ఇందులో పెట్టాము. ఇందులో 2 bottles ఉన్నాయి. చూసి చూడనట్టు ఉండండి, ఎందుకంటే జెంట్స్ కాబట్టి వాళ్ళకి కామన్ కదా. సో రూమ్ చిన్నగా ఉంది, పెద్ద ఫ్యామిలీస్ కి సరిపోదు కదా అనుకుంటున్నారా? ఇందులో పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా కావాలి అంటే ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తున్నారు. ఇది ర్యాక్ బీచ్ కి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. సో అందుకే మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాము. మేమైతే ఫాస్ట్ గా రెడీ అయిపోయేసి ర్యాక్ బీచ్ కి వెళ్తున్నాము. ఇది చూడండి, ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అన్నమాట. చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా. వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే మేము ఇక్కడ చూసేసి ఇంకా వేరే బీచ్ కి వెళ్దాం అనేసి అయితే కార్లో వెళ్తున్నాము. మా బాబు కోసం అయితే మేము పాండిచ్చేరి వచ్చాము. అరుణాచలం నుంచి పాండిచ్చేరికి 100 kilometers. సో మా బాబు పుట్టినప్పటి నుంచి అయితే వాడు బీచ్ అనేది చూడలేదు. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. అందుకే ఇక దగ్గరలో ఉంది కదా అనేసి అయితే వచ్చేసాము. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి, చాలా బాగుంది కదా. నేను ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ చూసాను, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను ఆఫ్టర్ 10 years తర్వాత. చాలా బాగుంది. కానీ ఇది ర్యాక్ బీచ్ అంటే ఇక్కడ స్టోన్స్ పైన నిలబడే చూడాలంట, లోపలికి దిగనివ్వరు. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది, లోపలికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ ఉండి కొన్ని పిక్స్ దిగేసి అయితే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. చాలా బాగుంది. ఒక 1/2 hour ఇక్కడ స్పెండ్ చేసాము. ఇక్కడికి వస్తే మాత్రము అక్టోబర్ టు జనవరి మధ్యలో రావాలి. క్లైమేట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. టిఫిన్ చేసేసి ఇక్కడికి వచ్చాము. మా అఖిరా చూడండి ఎలా కూర్చున్నాడో. వాడికి వాటర్లో కానీ ఇసుకలో కానీ ఆడుకోవాలని చాలా ఉండేది, బట్ ఇక్కడ ఆడుకోనివ్వరు కదా. సో వేరే బీచ్కి వెళ్దాం అనేసి అయితే వెయిట్ చేస్తున్నాడు. సో మేము లంచ్ చేసేసి అక్కడికి వెళ్తే ఈవినింగ్ వరకు ఉండొచ్చు కదా అనేసి అయితే మేము ఇక్కడే ఉన్నాము. ఇక్కడ టిఫిన్ అయితే అసలు బాగాలేదు, తిన్నట్టే లేదు. మాకైతే క్రౌడ్ కూడా లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వేరే సైడ్కి వచ్చాము, ఇక్కడ బాగుంటుందని చెప్తేను ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనేసి అయితే వచ్చాము. బట్ అక్కడ అది వెళ్ళనివ్వట్లేదంట, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందట. అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం అనేసి అయితే వస్తున్నాము. సైడ్లకి కూడా చాలా బాగున్నాయి నేచర్ అయితే. ఇక్కడ చూడండి, నో స్విమ్మింగ్ అనేసి అయితే బోర్డు పెట్టారు. మాకేమో ఫోటోలు పిచ్చి, వాళ్ళేమో ఫోటోలు దిగట్లేదు. ఇంకెంతసేపు మమ్మీ అని పిల్లలైతే ఏడుస్తున్నారు. ఫోటోలు దిగమంటే కూడా దిగట్లేదు. కానీ వచ్చినందుకు కొన్ని పిక్స్ అయితే దిగితే స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా అనేసి అయితే మేమే దిగేసాము. ఈ బీచ్ దగ్గర నుంచి బయటకు రాగానే ఒక పాంప్లెంట్ అయితే ఇచ్చారు. ఇది బోటింగ్ అంట. 4 places చూపిస్తారు. పర్ హెడ్ కి 450, బట్ మాట్లాడుకుంటే 250లో వచ్చేస్తారు. సో మాకు ఇది లంచ్ టైం కాబట్టి మేము ఎక్కడ తినాలా అని ఇట్లా సెర్చ్ చేస్తుంటే హైదరాబాద్ బిర్యానీ అని రెస్టారెంట్ కనిపించింది. చూడ్డానికి చిన్నగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఇది బిర్యానీ తినేసి అయితే మేము వేరే బీచ్ కి వెళ్ళాము. అది ప్యారడైజ్ బీచ్ అన్నమాట. ఫస్ట్ ఈ బీచ్ ఎంట్రెన్స్ లో చిన్న చెరువు లాగా ఉంది. ఇందులో బోటింగ్ ఏమేమో గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రెన్స్ ఫీజు వచ్చేసి పర్ హెడ్ కి 70 rupees. కిడ్స్ కి అయితే ఏం లేదు, ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. స్టార్టింగ్ లో చూసి ఇదైనా బీచ్ అని అనుకున్నాము, కానీ లోపలికి వెళ్తే ఉంటుందంట. ఇక్కడ 70 rupees టోకెన్ తీసుకుంటే మనకి హ్యాండ్ కి బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ వేసుకుని లోపలికి వెళ్ళాలి.
ఈ బీచ్కి టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫీ కౌంటర్ కూడా ఇక్కడే. ఫీ పే చేసేసి హ్యాండ్కి బ్యాండ్ వేస్తారు. మనం ఈ బ్యాండ్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల ఉన్నంత వరకు ఈ బ్యాండేజ్ తీయకూడదు, ఇలానే ఉంచుకోవాలి. మనం ఇలా లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్లో రూమ్స్ ఉన్నాయి చూడండి, అది డ్రెస్ చేంజింగ్ కోసము. టాయిలెట్స్ కూడా ఉన్నాయి, వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్తుంటే చూడండి ఎంట్రన్స్ ఇలా సైడ్కి ఉంది చూడండి. నాకైతే వావ్ అనిపించింది, ఎంత బాగుందో. ఇలా ఎంట్రెన్సీలోనే అక్కడ రెడ్ కలర్తో క్లాత్ కనిపిస్తుంది కదా, అక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అంట. ఇంకెందుకు బీచ్లోకి వచ్చాం కదా, మా కిరణ్ అయితే అస్సలు కనిపించట్లేదు చూడండి, ఎక్కడ కనిపించలేదు. ఉరికిండంట లోపలికి, అసలు ఇక వాళ్ళని ఆపలేము. మీ పిల్లలు కూడా ఇలానే చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా రిలాక్స్ అవ్వడానికి కూడా నెట్తో బాగా సెట్ చేశారు. ఇక్కడ చూడండి మిడిల్లోనే రష్ ఎక్కువగా ఉంది, సైడ్లకి మాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ మిడిల్లో తాళ్ళు ఉన్నాయంట, ఎక్కడ వరకు వెళ్ళాలి అనేసి, అంతకు మించి లోపలికి వెళ్ళకూడదంట. మా కిరణ్ అయితే రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు చూడండి, నైలన్ క్లాతులు తెచ్చుకున్నాడు. క్యాప్ వద్దంటే వాళ్ళ డాడీ పెడుతున్నాడు, అసలు వాడికి నచ్చదు. అలా కొత్తది కదా, ఫుల్ టైట్ గా ఉంది, వద్దంటున్నాడు. కానీ మేమే చెవులకి వాటర్ పోతాయి వేసుకో అని చెప్తున్నాము. మళ్ళీ చెవులకి వాటర్ పోయినాం అనుకోండి ఇయర్ పెయిన్ వస్తుంది, అదో ప్రాబ్లం అవుతుంది. అప్పైతే అసలు సెట్ అవ్వట్లేదు. వాడికి ఏమో ఎప్పుడెప్పుడు లోపలికి పోదామా అని చూస్తున్నాడు. లాస్ట్ అయితే ఏదో అలా పెట్టేసుకున్నాడు. ఇంకా మేము పోయిన రోజు క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది, ఎండ కొట్టట్లేదు. మా అదృష్టం అనుకుంటా. నేను ఇక్కడ బట్టలు చదువుతా ఉన్నా, గతం కళ్ళు మూసి తెరిసేసరికి లోపలికి వెళ్ళిపోయిండు. నా భయం నాకు, వాటర్ కాబట్టి ఎప్పుడు ఏ స్పీడ్ లో వచ్చేది తెలియదు కదా. సో కార్నర్లోనే ఆడుతున్నాడు. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటే అయిపోతుంది కదా. మా బాబు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఇక్కడే కార్నర్లో ఆడుతున్నారు. సో మధ్యలో మా హస్బెండ్ వచ్చేసి వాడిని లోపలికి తీసుకుపోయిండు. వాడికి ఫుల్ భయం వేస్తుంది. మమ్మీ మమ్మీ అని అరుస్తుంటే నేను వెళ్ళి వాడిని గుంజుకొచ్చిన. నేనేమో లోపలికి వెళ్తున్నాడు, నేనేమో వెళ్ళకు అని అరుస్తుంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా అలలు పెద్దగా వస్తున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉంటే అయిపోతుంది కదా. ఏమంటారు? ఇది నిజమే. మాకి నన్ను ఎలా తీసుకెళ్ళిండు, వాడేమో అరుస్తున్నాడు, నాకేమో భయం వేస్తుంది. ఇక్కడ వీడియో తీస్తున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ లాస్ట్ కార్నర్లో ఒక అతను ఉన్నారు కదా, అక్కడ వరకే తాడు ఉంటుంది, అక్కడ వరకే వెళ్ళాలి. మనం అంతకు మించి లోపలికి వెళ్ళామనుకోండి వెనకాల సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళనివ్వరు, విజిల్ వేస్తూ ఉంటారు. సో క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది చూడండి, కొంచెం చేంజ్ అయిపోయింది. అలలు కూడా స్పీడ్గా వస్తున్నాయి. ఈవినింగ్ అయిపోయింది, ఒక 6 వరకేనంట ఇందులోకి. తర్వాత అక్కడ ఇసుకలో ఉండి ఆడుకోవాలంట, ఇందులోకి అలౌడ్ చేయరంట 6 తర్వాత. బీచ్కి రాగానే టైం అయితే తొందరగా అయిపోయింది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము, అదే డ్రెస్తోనే వెళ్ళిపోయాము. ఫుల్ చలి పెడుతుంది. మధ్యలో టీ తాగి రూమ్కి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేద్దామని అయితే బయటకు వెళ్ళాము. ఇక్కడ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ లోకల్లో తిరగడానికి స్కూటీస్ రెంట్కి ఇస్తారంట, 1 అవర్కి ఇంత అనేసి. ఇక్కడ పబ్ కూడా ఉంది. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ యానివర్సరీ కదా, వెళ్దాం అనుకున్నాము. బట్ కిడ్స్ ఉన్నారు కదా, కిడ్స్ నాట్ అలౌడ్ కాబట్టి మేము డ్రాప్ అయిపోయాము. ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇండ్లు అయితే సూపర్గా ఉన్నాయి. కంపల్సరీగా ముందుగా బాల్కనీలో కానీ ఫ్రంట్లో గేట్స్ ఉంటాయి. ఎందుకో ఏమో తెలియదు, బందోబస్తుగానైతే కట్టుకున్నారు వీళ్ళైతే. ఫుడ్ కోసం ఇంతసేపు తిరిగితే ఫుడ్ అయితే దొరకలేదు. ఆర్డర్ పెట్టుకున్నాము. హోటల్కి వెళ్ళి తినేసి 12కి మా ఫ్రెండ్ వాళ్ళ యానివర్సరీ అన్నాం కదా, కేక్ కట్ చేపించేసాము. వన్స్ అగైన్ మై బెస్ట్ డేస్ బోత్ ఆఫ్ యూ, హ్యాపీ యానివర్సరీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ చేయట్లేదు. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో ఏం చూసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.